కాంగ్రెస్ పాలనలో కరెంటు ఆగమాగమైంది. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజాక్షేత్రంలో మాత్రం వారికి అసలు నిజం బోధపడుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారంటే అట్లాంటిదేమీ లేదని రేవంత్ సర్కారు అడ్డంగా బుకాయిస్తోంది. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని కోతలు కోశారు. అయితే 24 గంటలు తిరగకముందే అసలు నిజమేంటో ఆయనకు బోధపడింది. ఇవాళ సిపిఐ నేతలతో సమావేశం కావడానికి హైదరాబాద్లోని మగ్దూం భవన్కు భట్టి విక్రమార్క వెళ్లారు. ఆ సమయంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో కరెంటు పోయింది. సాక్షాత్తు పవర్ మినిస్టర్ వచ్చినప్పుడే కరెంటు పోవడంతో సిపిఐ నేతలు కూడా షాక్ అయ్యారు. అరగంట పాటు అంధకారంలోనే సిపిఐ నేతలతో భేటీ అయిన భట్టి చివరికి చేసేదేం లేక అక్కడి నుంచి వెనుతిరిగారు. కరెంటు కోతల తతంగమంతా మీడియా ముందే జరగడంతో భట్టి నోటికి తాళం పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. సాయి మాధవి వాళ్ళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు హిమాయత్ నగర్. అక్కడికి వెళ్ళగానే అక్కడ కార్యాలయంలోకి ఎంటర్ కాగానే కరెంటు కట్ అయిపోయింది. ఆ పరిసరాలంతా కూడా చీకటి అంధకారం అయిపోయింది. ఆ డిప్యూటీ సీఎం స్వయంగా విద్యుత్ శాఖ మంత్రిగా వెళ్ళినప్పుడే కరెంట్ లేకపోతే సామాన్యుల కరెంట్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కూడా ఏరియా వాసులు అంతా కూడా మండిపడ్డారు. డిప్యూటీ సీఎం వస్తే కూడా కరెంట్ ఇవ్వలేదంటే నార్మల్ గా మాకు ఎన్ని కష్టాలు ఉంటాయో అని చెప్పేసి కూడా వారు గోడెలో వేసుకున్నారు. అయితే ఇదంతా కూడా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాదాపు 20 నిమిషాల పాటు చీకట్లోనే ఆయన ఉన్నారు. కరెంట్ రాకుండానే సిపిఐ సంబంధించి ఏదైతే వాళ్ళ ఇద్దరి మధ్యలో పొత్తులు ఉన్నాయో ఆ పొత్తులకు సంబంధించి చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. చీకటిలోనే అదంతా కూడా జరిగింది. అయితే ఈ కరెంటు లేకపోవడాన్ని మీడియా మాధ్యమాల ద్వారా రావడంతో ఉటావుటిన అధికారులంతా పరిగెత్తడంతో అప్పటికే అక్కడ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి మరమ్మతులు ఏదైతే కొంత స్పార్క్ వచ్చింది, స్పార్క్ వల్ల కరెంటు పోయిందని చెప్పేసి మాత్రం అధికారులు చెప్తున్నారు. అఫీషియల్ గానే అధికారులు ఒప్పుకున్నారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కరెంటు లేదు, దాన్ని మరమ్మతులు చేసిందని చెప్పాం. కానీ డిప్యూటీ సీఎం ఇక్కడికి వస్తున్నట్టు తెలియదు కాబట్టే మేము కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదని చెప్పారు. అంటే దీన్ని బట్టి నిర్లక్ష్యం ఎంత మేరకు ఉంది. అంటే ఒక డిప్యూటీ సీఎం పోతేనే కరెంట్ లేదంటే నా సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుంది, రోజు నరకం అనుభవిస్తున్న సామాన్య ప్రజలకే తెలుస్తుంది బాధ అంటూ కూడా అక్కడ ఉన్న వారంతా కూడా నిరసన కొత్త ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత ఆయన కొద్దిసేపు మాత్రమే మాట్లాడి వచ్చి మీడియాతో సమావేశంలో ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు చీకట్లో అంటే కంప్లీట్ గా చీకట్లోనే ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగించారు. ఆ చర్చలకు సంబంధించి అయిపోయేంత వరకు కూడా కరెంట్ రాకపోవడంతో ఆ సిపిఐ వర్గాల్లో కూడా ఒక ఏదో తెలియని భావన కనిపించింది. కరెంటు అంటే భట్టి విక్రమార్క వస్తుందనే కరెంటు పోయిందా లేదా కరెంటు తెలిసి తీసేశారా, ఇది కరెంట్ ఎందుకు పోయిందని వారు కూడా కొంత విస్మయం చెందారు. కరెంటు మొత్తం చూసుకున్నట్టయితే వాళ్ళ మంత్రులకే ఎక్కడ వెళ్ళినా గతంలో కూడా రేవంత్ రెడ్డి కేకే ఇంటికి నివాసానికి వెళ్ళినప్పుడు కూడా నివాసానికి వెళ్లే ముందు కరెంటు మొత్తం పోయింది, అక్కడ అంధకారం ఏర్పడింది. తర్వాత వాళ్ళు వివరించుకోవాల్సి వచ్చింది. ఇవాళ మరోసారి కూడా డిప్యూటీ సీఎం స్వయాన విద్యుత్ శాఖ మంత్రి ఆయన వెళ్ళిన సమయానికి ఆయన వెళ్ళిన కార్యాలయ పరిసర ప్రాంతాల్లో లేదు, ఆయన వెళ్ళిన కార్యాలయంలో కూడా కరెంట్ లేకపోవడంతో ఖచ్చితంగా ఇవాళ కరెంటు కోతలకు కాంగ్రెస్ కారణమని, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మరోసారి కూడా స్పష్టమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.